తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించి బ్యాలెన్స్ రిజర్వాయర్ గా తయారు చేయడం దారుణమన్నారు. 55,000 కోట్ల అంచనాన్ని 30,000 కోట్లకు కుదించడం కేంద్ర ప్రభుత్వ చిన్నచూపుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలందరికీ తరలించి ఇళ్లు కేటాయిస్తే 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విలువ ఎంతో తెలుసా? 30,000 కోట్లకు కుదించారు. అంటే ప్రాజెక్టు మొత్తం విలువ RR ప్యాకేజీ ప్రాజెక్టు మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 30,456 కోట్ల రూపాయలు కుదించడం జరిగింది. ఇది బడ్జెట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, RR ప్యాకేజ్ తగ్గించారంటే ప్రాజెక్ట్ డ్యామ్ హైట్ తగ్గించినట్టే. డ్యామ్ హైట్ తగ్గిస్తేనే వెనక్కి నీళ్లు వెళ్ళనప్పుడు RR ప్యాకేజీ ఎక్కువ మంది ప్రజలకు అవసరం లేదు కాబట్టి దీన్ని తగ్గించడం జరిగింది. సో దీనివల్ల ఈ రోజు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేది ఈరోజు కూటమి పెద్దల్లో కూడా అడుగుతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? బడ్జెట్ లో ఇది పెట్టారా లేదా? ప్రజలకు ఎందుకు మీరు తెలియజెప్పట్లేదు? ఇది చాలా దారుణంగా నష్టపోతూ ఉన్నాం ఈరోజు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదంతా బ్యాలెన్స్ మిగిలిందంతా కూడా పోలవరానికి కలిపి 12,000 కోట్లు 12,000 చిల్లర కోట్లు మాత్రమే పోలవరానికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు దాకా ఇచ్చినవన్నీ తీసేసి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడి ఇది సంతకం పెట్టండి అని అడగటం జరిగింది ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించడం వల్లే ఈ ప్రాజెక్టు ఆ రోజు ముందుకు తీసుకువెళ్ళి కట్టలేకపోయాడు ఆయన. అంటే మిగిలిన పనులు చేయలేకపోయాడు. ఇదే మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టయితే ఈరోజు ప్రాజెక్టు మిగిలిన ప్రాజెక్టు కూడా మొదలుపెట్టి కంప్లీట్ చేసేవాడు. రాక్ఫిల్ డ్యాము అట్లానే ఈరోజు చేయాల్సిన డయాఫ్రామ్ వాళ్ళు రాక్ఫిల్ డ్యామ్ 2 కూడా కట్టేవాడు. ఈరోజు వీళ్ళు చేసిన పని దాన్ని ఎత్తు తగ్గించడానికి టోటల్ ప్యాకేజీ 30,946 కోట్లకు ఒప్పుకొని సంతకం పెట్టడం వల్ల ఈరోజు ఆ బ్యాలెన్స్ 12,000 కోట్లు రిలీజ్ అవుతుంది. ఈరోజు ఏ విధంగా మరి పోలవరం ప్రాజెక్టుకి మీరు న్యాయం చేస్తారు? బ్యాలెన్స్ రిజర్వాయర్ అంటే ఇంకా అది నీళ్లు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి చెరువులాగా మనకు ఉండటానికి మాత్రమే ఈరోజు పోలవరం పనికి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, బనకచెర్ల తీసుకొస్తాను నేను 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క నీళ్లు రాయలసీమ బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసి 350 TMCలు అక్కడ స్టోర్ చేసి రాయలసీమకి ఇస్తానని చెప్తా ఉన్నాడే. ఏ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? అంటే మీరు చెప్తున్న మాయ మాటలుగా ప్రజలు నమ్మాలా? 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గోదావరి నీళ్ళని ఈరోజు రైట్ బ్రాంచ్ కెనాల్ నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ స్టెబిలైజేషన్కి స్థిరీకరణకి అట్లనే రాయలసీమకి నీళ్లు ఏ విధంగా తీసుకొస్తున్నారు? ఏ విధంగా తీసుకొస్తారు? దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? హడావుడిగా ప్రాజెక్ట్ అంతా కూడా అయిపోయింది, 12,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు ఏ విధంగా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఈ ఎత్తుకని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే ఆ రోజు ఫస్ట్ ఫేజ్లో 41.75 మీటర్లు ఇస్తాము, తర్వాత డ్యామ్ స్టెబిలిటీని బట్టి దీన్ని హైట్ 45 మీటర్లకు పెంచుతామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు క్లియర్గా డ్యామ్ ఎత్తు ఇదే నిర్ణయం, ఫైనల్ నిర్ణయం అని బడ్జెట్లో పెట్టడం జరిగిందా లేదా? అలా ఎందుకు పెట్టారు ఇవాళ? ఈరోజు ఇంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ముఖ్యంగా ఈరోజు రాయలసీమకి నీళ్లు లేవు, నాగార్జున సాగర్ కుడి కెనాల్కి తీసుకురావడానికి కూడా స్థిరీకరణ చేయడానికి కూడా నీళ్లు సరిపోవు అనేది వాస్తవం కాదా? ప్రజల్ని మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఆల్రెడీ సూపర్ 6లో మభ్య పెట్టారు. ఈరోజు ఈ బనకచెర్ల ఈరోజు ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చే విషయంలో కూడా ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. కింద పడి గాయాల పాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రధాని మోదీ మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుండి బోటులో సంగం ఘాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టేదే లేదన్న జగన్, ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారని విమర్శ. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
మహాకుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ రుద్రాక్ష జపమాలతో మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.